హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు వీడియో చూస్తూ కూడా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను మీకు క్లాత్ పైన చూపిస్తున్నాను. చాలా వరకు కామెంట్స్ అయితే చేస్తున్నారు కదండి, అక్క మేము పేపర్ మీద నేర్చుకున్నాము, అలాగే మీరు క్లాత్ మీద కూడా వివరించి చెప్పండి. అలాగే పేపర్ని క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేయొచ్చు, బిగినర్స్ మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలి అంటే కూడా అని చెప్పేసి కామెంట్ చేశారు. నేను చాలా వీడియోలో చెప్పాను. పేపర్ని మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అని అనుకుంటే పేపర్ని కట్ చేసుకున్న తర్వాత యాజ్ టీజ్గా దాన్ని క్లాత్ మీద పెట్టేసి ఎలా కట్ చేయాలో వీడియో కూడా వస్తుందండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఆది బ్లౌజ్తోని కొలత అనేది ఎలా తీసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరు బ్లౌజ్ పీస్ ఎప్పుడు కూడా మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజే కుట్టండి. అంటే లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ అనేది కుట్టండి. ప్లెయిన్ బ్లౌజ్ అంటే కాటన్ బ్లౌజ్ తీసుకోవాలి, మందంగా ఉండే కాటన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు ప్లెయిన్ బ్లౌజ్ అనేది కుట్టేస్తున్నారు అని అనుకున్నారనుకోండి, మీరు లైనింగ్ క్లాత్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ లాగానే కట్ చేసి ఫస్ట్ దాన్ని మళ్ళీ మనము ఇలా చీరపై ఇది కూడా మనం రెండు ఇట్లా ఓపెన్స్ ఉన్నవి ఆపోజిట్లో వేసుకోవాలి. ఇలా ఓపెన్స్ ఉన్నవి ఆపోజిట్లో వేసుకొని ఇక్కడ పెట్టేసి మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఎలా కట్ చేసినా కానీ ఇది మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే కట్ చేస్తాం, లోపల లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేస్తాము. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడైనా కానీ నేను ఆల్రెడీ పేపర్ మీద కట్ చేసే వాళ్ళే నా వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇక్కడ కింద సైడ్ మనకు కోరా టైప్గా ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా కోసం ఏమీ మార్కింగ్ అనేది కటింగ్ అనేది చేయట్లేదు. కోరా టైప్ లేకుండా హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. చూడండి, కొన్ని బ్లౌజ్లకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. అలాంటి వాటికి మాత్రం మీరు స్ట్రేట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇవి రెండు కోరాసు ఇక్కడ కింద సైడ్ వచ్చాయి కాబట్టి నేను కటింగ్లోకి తీసేయట్లేదు. చూడండి, ఇప్పుడు మనము కుట్టులోకి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది కుట్టులోకి ఒకవేళ మీకు క్లాత్ అనేది కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటే అప్పుడు 1/2 ఇంచు కటింగ్లోకి వెళ్ళిపోతుంది. అది అప్పుడు మీరు 2 మార్కింగ్లు అనేవి వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి ఒకటే మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇటు సైడ్ నేను కట్ చేసేసుకున్నాను అనుకోండి. మీరు ఇప్పుడు ఇక్కడ మీ ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలు అయితే తీసుకోండి. ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ లోపల సైడ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. మీరు 4-5 రకాలు అంటే కొంచెం మీకు బ్లౌజ్ కుట్టడం అనేది అవగాహన ఉంటే కొంచెం వస్తే మీకు ఐడియా అనేది వస్తే మీరు ఎలా అయినా కొలత అనేది తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పట్టేసేయండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు డాట్స్ ఉంటాయి కదండి, ఈ డాట్స్ కోసము 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు సైడ్ జాయింటింగ్స్ కోసం కావాలి కాబట్టి ఇది ఎంత ఉందో అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ తక్కువ ఉంటే కొంచెం ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ మనకు 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ ఉండాలి కంపల్సరీగా సైడ్ జాయింటింగ్స్ కోసం. అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఇక్కడ సమానంగా ఇలా చూసుకొని ఇలా దీని కూడా ఎక్స్ట్రా మెయిన్, ఇది వచ్చేసి మెయిన్, ఇది వచ్చేసి ఎక్స్ట్రా. ఎప్పుడైనా కానీ మెయిన్ ఇలా పెట్టుకున్నాక తర్వాత దానిపైన ఎక్స్ట్రా కోసం పెట్టుకోవాలండి. లేదంటే మీరు మెయిన్ ఇక్కడ పెట్టుకొని ఎక్స్ట్రా కోసం ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఇది మరీ చిన్నగా అయిపోతుంది. చూడండి, డీప్ అనేది తగ్గిపోతుంది, బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కోసం పైన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పొడుగు బ్యాక్ సైడేనండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ డాట్ వరకు ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేయండి. 2 మార్కింగ్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఇదే బ్యాక్ సైడ్ ఇలానే ఉంచండి. ఇలా ఉంచేసి ఇక్కడ నుంచి ఇక్కడ చంకబాన్ దగ్గర కుట్టు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దీనికి స్ట్రైట్గా మెయిన్ ఎక్స్ట్రా అలా మార్కింగ్ అనేది చేయండి. ఇప్పుడు చూడండి, మనకు షోల్డర్ ఎంత వస్తుందో కొలుద్దాం. 3 ఇంచెస్ వచ్చింది అంటే టోటల్గా నేను 5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. 5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నా. చూడండి, 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్కి మనకు షోల్డర్. ఇప్పుడు నెక్ ఎంత వస్తుంది? 2 ఇంచెస్, 3 ఇంచెస్ షోల్డర్. నెక్ 2 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇక్కడ మనకి షోల్డర్ మీద జారిపోయినట్టయినా లేదంటే మనకు కొంచెం పట్టినట్టుగా ఉన్నా కానీ షోల్డర్ జారిపోకుండా మెయిన్గా అయితే ఇక్కడ మనము నెక్ దగ్గర కొంచెం పెట్టుకుంటే 2 ఇంచెస్ కానీ 2.5 పెట్టుకుంటే ఇక్కడ మాత్రం మళ్ళీ మనం 3.5 పెట్టుకోవాల్సి వస్తుంది.
కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 2 తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అయితే వేయాలి. ఇలా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు వేసిన తర్వాత ఈ చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేయండి. చూడండి కరెక్ట్గా ఉంది మనకు 5.5 ఇక్కడ కరెక్ట్గా ఉంది. అంటే మనకు ఎక్స్ట్రాతోని 5.5 వచ్చింది. మెయిన్ అయితే 6 ఉంది. చూడండి ఇక్కడ 6 అయితే కరెక్ట్ బ్లౌజ్ అండి. చాలా వరకు 6 పెట్టుకుంటారు, లేదంటే మీకు హైట్ ఉండే వాళ్ళకైతే 6 పెట్టుకోకపోతే చంక భాగంలో పీకినట్టుగా వస్తుంది బ్లౌజ్ అనేది. కాబట్టి 6 పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము 2 పాయింట్స్, ఇక్కడ 2 ఇంచెస్ కదా, ఇక్కడ 2 పాయింట్స్ అనేది పెడుతున్నాం. చూడండి డీప్ అనేది కరెక్ట్గా మనకు రావడం కోసం, నెక్ డీప్ కోసం అండి. ఇలా మార్కింగ్ చేసింది కరెక్ట్గా కొలతతో ఇలా వేసేసేయండి. స్కేల్ కంపల్సరీ వాడండి, లేదంటే హెచ్చు తగ్గులు వచ్చేసి మనకు కటింగ్ కూడా అలానే వస్తుంది, బ్లౌజు కూడా అలానే వచ్చేస్తుంది. కాబట్టి స్కేలు స్ట్రేట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఉక్స్ పట్టి సైడు ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీనికి స్ట్రేట్ ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి. ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి ఈ డాట్కి కలిపేసేయండి. ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ కోసం ఇలా క్రాస్గానే రావాలండి. అప్పుడు మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు క్రాస్గా రావాలి గీతలు. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ డాట్స్ కోసము 3.5 పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు అండి పొడవు. ఇక్కడేమో మనకు ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడనేమో మనకు ఇక్కడ 2.5 నుంచి డౌన్ తీసుకోండి. 2.5 నుంచి డౌన్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్కి లోత్ అనేది ఇక్కడ తీసుకోండి. ఇలా 1 ఇంచ్. ఇక్కడనేమో మనము 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి. ఫస్ట్ మీరు ఇలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ రావాలి. ఇలా ఇక్కడేమో 1 ఇంచ్ రావాలి. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్. 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఇందులోనే ఉక్స్ పట్టి కాజా పట్టి వెళ్తుంది. మీరు ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు ఇలా రాసి పెట్టుకున్నారనుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసేయండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి వరకు నేను వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా వదిలితే తప్పకుండా షేర్ చేయండి. కట్ చేయడానికి కత్తెర కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు బ్లౌజు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. కాబట్టి కటింగ్ చేసే కత్తెర కూడా కరెక్ట్గా ఉంచుకోండి. ఇలా కటింగ్ అనేది చేసేసరికి నెమ్మదిగా కట్ చేయండి. అలాగే మీకు పూర్తిగా బిగినర్స్ అయితే మీకు పేపర్ పైన కూడా కటింగ్స్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మీకు ఏవైనా డిజైన్స్ వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలా నెమ్మదిగా కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఈ బ్యాక్ పార్ట్కి మనము ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మనము ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ ముందు సైడ్ భాగము షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని కరెక్ట్గా పట్టేసుకొని, మరి లాగి పట్టకండి. వాడిన బ్లౌజులు అయితే జాగినట్టుగా ఉంటాయి, సాగినట్టు ఉంటాయి. కాబట్టి లాగి పట్టకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసేసి ఇది ఎంత వచ్చిందో అంత మలిపేసేసేయండి మీరు. ఇక్కడ మనకు 1.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది వచ్చింది. 1.5 ఇంచ్ మలిపేసుకోవాలి. కొందరికి 1 ఇంచ్ కూడా వస్తుందండి. పెద్ద సైజ్ బ్లౌజ్లకి 1 ఇంచ్ కూడా వస్తుంది. అది ఎంత వస్తే అంత మలిపేసింది. అందుకే మీరు కరెక్ట్ కొలత ఉన్నది తీసుకోవాలి. ఎప్పుడు కూడా బ్లౌజు కరెక్ట్ కొలత ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. 1.5 ఇంచ్ కరెక్ట్గా మలిపేసాం మనము. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ సైడ్ ఏమో మనకు షేప్ పట్టీలు అనేవి వస్తాయి, ఇక్కడ కింద సైడ్ ఏమో మనకు హ్యాండ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ భాగంలోనే క్రాస్గా పెట్టేసి క్రాస్ కటింగ్ అనేది కట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడేమో షేప్ పట్టీలు, అతుకు అనేది పడకుండా షేప్ పట్టీలు అండి. అది కరెక్ట్గా వేసుకోండి. కొంచెం
ఇలా కరెక్ట్గా వేసుకోండి. ఇలా కరెక్ట్గా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా ఉందో అలా మార్కింగ్ చేయండి. కొంచెం ఇక్కడ మనం కొలత అనేది తీసుకోవాలి. ఈజీగా ఇక్కడ వరకు తీసుకురావాలి. ఇక్కడ వరకు ఇది తీసేసేయండి. ఇప్పుడు తీసేసి ఇప్పుడు మీరు ఇక్కడ చంక భాగం దగ్గర ఒక పాదం మందం లోతు అనేది తీసుకోండి. ఇలా ఇక్కడనేమో షోల్డర్ నుండి ఉక్స్ పట్టి సైడ్ ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇది ఎలా ఉందో అలా ఇక్కడ వరకు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇలా కరెక్ట్గా వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుట్టు కోసం ఒక పాదం మందము ఉక్స్ పట్టి సైడు ఇక్కడ షేప్ పట్టి ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షేప్ పట్టి పైన కనిపించేటట్టు ఉండాలి. ఇక్కడ చంక భాగం కుట్టు దగ్గర క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు ఉందా, ఈ కుట్టు నుండి ఈ షేప్ పట్టి ఫస్ట్ కుట్టు వరకే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా 2 మార్కింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి మనము షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా ఎలా ఉందో చూద్దాం. కరెక్ట్గా వచ్చిందండి. మనకు కొంచెం పైకి అయితే వచ్చింది. పైకి ఎందుకు వస్తుందంటే కింద సైడ్ ఎందుకు వస్తుందంటే చెస్ట్ ఎక్కువగా ఉండి కొంచెం లావు ఉండే వాళ్ళకి కింద సైడ్ అనేది వస్తుంది, లేదు కొంచెం సన్నగా ఉండి పొడుగ్గా ఉండే వాళ్ళకి పైన సైడ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని నుంచి ఇలా కలిపేసేయండి. ఈజీ అండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి కటింగ్ చేశారనుకోండి, ఇంట్రెస్ట్ పెట్టి కటింగ్ చేశారనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. బ్లౌజ్ కటింగు చాలా సింపుల్గా ఉంటుంది. నేర్చుకున్నాలనే ఇంట్రెస్ట్ ఉండాలి కంపల్సరిగా. ఏదో నేర్చుకున్నాం కదా అని సగంలో నుంచి అలా వదిలేయకూడదు. ఎప్పుడు కూడా మీకు వచ్చేవరకు ప్రయత్నం చేస్తూ ఉండండి. చాలా జాగ్రత్తగా ఒకటి కట్ చేసి ఒకటి కుట్టగానే అది పర్ఫెక్ట్ రావాలని ఏమీ లేదండి, అలా రాదు కూడా. మీరు ట్రై చేస్తూ ఇలా వీడియోలు చూస్తూ లేకుంటే తెలిసిన వారికి అడుగుతూ ఉంటేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. కరెక్ట్గా కట్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సారీ అండి, ఇక్కడ మనము నెక్ దగ్గర 1/2 ఇంచ్ లోతుగా తీసుకోవాలి. రౌండ్ షేప్ 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకుంటే నెక్ అనేది పెద్దగా అయిపోయి పడిపోతూ ఉంటుంది అన్నట్టు. అందుకే మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చిత్తం మొత్తం దీనిపైనే పెట్టాలి. అప్పుడు ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గా కట్ చేస్తే బ్లౌజ్ మొత్తం పాడైపోయేది. కాబట్టి మనం ఇక్కడ నెక్ దగ్గర కంపల్సరీ కొలత అనేది తీసుకోవాలి. నెమ్మదిగా కట్ చేస్తేనే ఎక్కడైనా ఏమైనా కొలతలు మర్చిపోతే మనము తీసుకోవచ్చు. ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టీలని ఇలా 4 మడతగా వేసేసుకుంటే 2 షేప్ పట్టీలు ఒకేసారి వచ్చేస్తాయి అన్నట్టు. ఇందులో మనకు షేప్ పట్టీలు వస్తాయి. షేప్ పట్టీలు చూపిస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్స్కి 4 మడతలుగా వేసేసుకోవాలి. చూడండి, ఇలా 4 మడతలుగా వేసుకున్నాక తర్వాత మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ రావాలి అండి, పైన సైడ్. ఇక్కడనేమో మనం ఇప్పుడు ఒకవేళ మీరు హెమ్మింగ్ బ్లౌజ్ ఉంటే కింద సైడ్ 1/2 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ లేకుండా మలిపేసి కుట్టాలి అని అనుకుంటే 1/2 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇలా 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ నుంచి కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డరు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోండి. అలాగే ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర 1 మార్కింగ్ చేయండి. ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోండి. ఇది తీసేసేయండి బ్లౌజ్ పీస్. స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ చూడండి,
1.5 ఇంచ్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి. 1.5 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువగా పెడుతున్నాను నేను. ఇలా ఇక్కడ మీరు 2.5కి చంక డౌన్ అనేది తీసుకోండి. ఇక్కడ 2.5కి చంక డౌన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇట్లా పెద్ద ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు అతుకులు అనేటివి పడవండి మనకు. హ్యాండ్స్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇలా ఇలా అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి హ్యాండ్స్. అందుకే మీరు ఒకవేళ మీకు హ్యాండ్స్ అనేటివి తొందరగా రాకపోతే కటింగ్ అనేది కంపల్సరీగా మీరు పేపర్ మీదనే కట్ చేసిన తర్వాతనే హ్యాండ్స్ని ఈ పేపర్ మీద క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు పేపర్ని. చూడండి లోతు ఎలా ఎక్కడ సైడ్ తీయాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తా. హ్యాండ్స్ కట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు చూద్దాం. షేప్ పట్టీల కోసం ఇలా వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ కొలతని తీసుకోండి. ఇక్కడ మనకు డాట్స్ కోసం 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఈ 1 ఇంచ్ని ఇలా మలిపేసుకోవచ్చు. ఒకవేళ మీ క్లాత్ అనేది తక్కువగా ఉన్నదనుకోండి, ఈ క్లాత్ తక్కువగా ఉంటే ఈ 1 ఇంచ్ని ఇలా మలిపేసి కూడా మీరు ఇలా కొలత అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, లేదంటే మనకు ఇంకా ఇక్కడ వరకు వచ్చేది కదా, మనం 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువ చేసేసుకోవచ్చు అన్నట్టు. పైననేమో 3 ఇంచెస్ స్ట్రెచ్ చూసుకోండి. కొంచెం ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ ఇలా మార్కింగ్ చేయండి. ఇలా కొంచెం తగ్గిస్తూ మార్కింగ్ అని చేయండి. చివరికి వచ్చేసరికి అంటే 2 ఇంచెస్ ఉండాలి మనకు. ఇలా 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇట్లా షేప్ వచ్చేటట్టు చూసుకోండి. తాగలేదే ఇక్కడ మీరు 2 ఇంచెస్ వరకు చూసుకోండి. ఇలా ఇప్పుడు దీని ఇలా కటింగ్ అనేది చేసేసేయండి. ఇలా షేప్ పట్టి అయితే కట్ చేసేసుకోండి. మనకు అన్నీ కూడా వచ్చేసాయండి. హ్యాండ్స్, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, అలాగే షేప్ పట్టీలు మొత్తం కూడా వచ్చాయండి. అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా వచ్చేసింది. ఇంకేమైనా డిఫరెంట్గా వీడియోస్ అయితే డిజైన్ వీడియోస్ అనేటివి కావాలి అంటే కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.